నేను భావన. నేను ఆర్మూర్ నుంచి వస్తున్నాను. ఇక్కడ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను. సో నాది డిగ్రీ ఫినిష్ అయింది. నేను ఇక్కడ పీజీ చేస్తున్నాను. ఇది 1 year కోర్స్. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా ఫ్రెండ్లీగా ఉంది, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అండ్ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇది మనకు క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. Hello, this is Madhuri Devesh. I'm a faculty of Infinity College of Fashion Designing. మా కాలేజ్లో అప్రాక్సిమేట్లీ త్రీ డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ పీజీ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్. దాంట్లో సబ్జెక్ట్స్ వచ్చేసి ఒక్కొక్క కోర్స్కి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. అప్రాక్సిమేట్లీ 7 to 8 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఫ్యాకల్టీ విషయానికి వస్తే 3 members ఫ్యాకల్టీస్ ఉంటారు. ఒక్కొక్కరు 2 సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు. అండ్ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే 30 members దాకా ఉన్నారు ఇప్పుడు రన్నింగ్ బ్యాచ్లో. మేము నెక్స్ట్ బ్యాచ్కి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ బ్యాచ్ అనేది ఆగస్ట్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. Myself, I am Akshara. I am a fashion designing faculty in Infinity College of Fashion Designing. సో మీరందరూ ఏదైతే అపోహలు ఉన్నారో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే టైలరింగ్ అని చెప్పేసి, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. మీరు ఒక్కసారి కాలేజ్ విజిట్ అవ్వండి. మా డిపార్ట్మెంట్ మీతో కౌన్సిలింగ్ ఇస్తుంది. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, పిల్లలకు టైమింగ్ ఏముంటుంది, వాళ్ళు ఎలా చదువుకుంటారు, ఎన్ని డేస్ డ్యూరేషన్ ఉంటుంది, అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఎంత తొందరగా సెటిల్ అవ్వచ్చు ఇక్కడ మేము చెప్తాము. సో ఆల్రెడీ మేము రన్నింగ్ బ్యాచ్ అడ్మిషన్స్ అయిపోయాయి. సో ఇంకొక బ్యాచ్కి మేము అడ్మిషన్ స్టార్ట్ చేసాము. అది నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఇంటెక్లో స్టార్ట్ అవుతుంది. సో మీరు వన్స్ కాలేజ్ విజిట్ అవుతే దాని ఫీజ్ డీటెయిల్స్ కానీ అన్నీ మాట్లాడి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. సో మీరు ఫస్ట్ టైలరింగ్ అనే అపోహ నుంచి బయటకు వచ్చి ఒకసారి ఒక అడుగు ముందుకేసి కాలేజ్కి వచ్చి విజిట్ అవ్వండి. ఇన్ఫినిటీ కాలేజ్ లొకేషన్ వచ్చేసి కంటేశ్వర్ బైపాస్ X రోడ్స్లో ఉంటుంది. మీరు వన్స్ మీకు అడ్రస్ తెలియకపోయినా కాలేజ్ నెంబర్కి కాల్ చేసినా మేము లొకేషన్ షేర్ చేస్తాం. So the food is ready now, please. So the waiters అనే వాళ్ళు వీళ్ళు ఇలా మనకి షెఫ్స్ రెడీ చేసినటువంటి ఫుడ్ని ఇలా టేబుల్ సెటప్స్ విత్ ఎక్విప్మెంట్స్తోని అన్ని రకాలుగా సెట్ చేసి వీళ్ళు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మనం ఫుడ్ ఏ విధంగా సర్వ్ చేయాలి, ఏ యాంగిల్ సర్వ్ చేయాలి, రైటా లెఫ్టా, సో బెవరేజ్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలాగే ఈ ఫుడ్ని ఎలా సర్వ్ చేస్తారు, పిల్లలకి ఎలా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, లేడీస్ అండ్ జెంటిల్మెన్కి ఎలా చేయాలి, అలాగే ఏజ్డ్ పర్సనాలిటీస్కి ఏ విధంగా సర్వ్ చేయాలి. సో ఇవన్నీ ఇక్కడ ప్రాక్టికల్గా నేర్పుతూ వీళ్ళకి 100% పర్ఫెక్షన్గా వీళ్ళు తయారు చేసి వీళ్ళని రేపు వీళ్ళు సాధించే జాబ్లకి వీళ్ళని అర్హత సాధించేలాగా వీళ్ళని తయారు చేస్తాం. మనం ఫ్రంట్ ఆఫీస్ గురించి కూడా చూసుకుందాం. ఎందుకంటే ఫ్రంట్ ఆఫీస్ అనేది మేజర్ డిపార్ట్మెంట్ హోటల్ ఇండస్ట్రీలో. ఒక గెస్ట్ అరైవింగ్ నుండి పడితే సో మనకు ఆ గెస్ట్ వెళ్ళిపోయే వరకు కూడా మనకి ఇక్కడ ఏం జరుగుతాయి. సో ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చెక్-ఇన్ గురించి, చెక్అవుట్ గురించి, రూమ్లో హోటల్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏంటి, సో హోటల్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి రూమ్స్ ఉన్నాయి, సో ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి, వాటి ఛార్జెస్ ఎలా ఉంటాయి, వీళ్ళని ఇక్కడ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు మనకి ఇక్కడ ఎలా ప్రాక్టికల్ ఒక 5 star హోటల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుతారో ఆ అనుభవాన్ని ఇక్కడే వాళ్ళు నేర్చుకుంటారు ఫస్ట్. సో దీనికి ఫ్రంట్ ఆఫీస్ సంబంధించినటువంటి
వెల్కమ్ టు భారతీ ఛానల్. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని బైపాస్ రోడ్లో ఉన్న చెఫ్ రత్నాకర్స్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్కి రావడం జరిగింది. ఇక్కడ చదువుకోవడానికి విద్యార్థులకు ఎలాంటి విద్యార్హత ఉండాలి, ఇక్కడ ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి, వీరు విద్యార్థులకు కల్పించే వసతులు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు చెఫ్ రత్నాకర్స్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, అదేవిధంగా కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫౌండర్, అదేవిధంగా డైరెక్టర్ రత్నాకర్ గారు మనతో పాటుగా ఉన్నారు. వారు ఇంటర్నేషనల్ హోటల్స్లలో కూడా చాలా అనుభవం కలిగి నిజామాబాద్లో కాలేజ్ని ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మరిన్ని విశేషాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, ఈ సంవత్సరానికి 24 to 25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఎలాంటి కోర్సులను అందుబాటులో ఉంచారు ఒకసారి వివరిస్తారు? ఎస్, వెల్కమ్ టు ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా వీక్షిస్తున్నటువంటి అందరికీ నమస్కారం. సో నేను డైరెక్టర్ ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్, మరియు అలాగే ఈ ఒక ఇంటర్నేషనల్ షెఫ్. 15 సంవత్సరాలు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి టాప్ 5 స్టార్ హోటల్లో వర్క్ చేసి ఇప్పుడు ఇండియాకు వచ్చి ఒక అద్భుతమైనటువంటి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ని అందించాలి, ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న సమస్యని తీసేయడానికి నా వంతుగా కృషి చేస్తూ, అలాగే ఇక్కడ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్స్కి నేటి తరంలో చాలా డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ముఖ్యంగా ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే మన నిజామాబాద్ జిల్లా వాసులకే కాకుండా పక్కన ఉన్నటువంటి జిల్లా వాసులకు కూడా అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కాలేజ్ ప్రారంభించబడింది. 8 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క విద్యా సంస్థ ద్వారా ఈ రోజు వరకు చాలామంది విద్యార్థులు, కొన్ని వందలాది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చుకున్నారు. 7 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్లో, మరి క్రూజ్ షిప్స్లోను, ఫ్లైట్స్లోను చాలామంది విద్యార్థులు ఈరోజు వర్క్ చేస్తున్నారు. సో అలాగే ఈ సంవత్సరం కూడా 2024-2025కి అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఇన్ఫినిటీ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మీరు ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. మినిమం ఎస్ఎస్సి పాస్ అయి ఉంటే డిప్లొమా, మన దగ్గర ఇక్కడ డిప్లొమా కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి డిప్లొమా కూడా 1.5 year ప్రోగ్రామ్స్ ఉంటుంది. 1 year కాలేజ్ ప్రోగ్రామ్ మరియు 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. హోటల్ మేనేజ్మెంట్ సెక్టర్కి వస్తే ఎస్ఎస్సి కంప్లీట్ అయిన తర్వాత డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే 10+2 కంప్లీట్ అయితే కనుక అడ్వాన్స్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, అలాగే మీరు డిగ్రీ కనుక కంప్లీట్ అయి ఉంటే పీజీ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే సిమిలర్ టు ద ఫ్యాషన్ డిజైనింగ్, ఎస్ఎస్సితోనే డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, అలాగే డిగ్రీ కంప్లీట్ అయిన అమ్మాయిలకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో, ఈ మధ్యకాలంలో ఫెయిల్ అయిన వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలన్న సంకల్పంతో మన దగ్గర ఎస్ఎస్సి ఫెయిల్ అయినా సరే వాళ్ళని మోటివేట్ చేస్తూ మళ్ళీ ఎస్ఎస్సి కూడా పాస్ అవుతూ ఈ యొక్క కోర్స్ చేయాలి, వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకూడదు, తల్లిదండ్రులకు కూడా నా వంతుగా ఏమైనా సహాయం చేయాలి అన్న కాన్ఫిడెన్స్, ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తూ ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా, అలాగే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా, డిగ్రీ ఫెయిల్ అయినా, ఒకవేళ మీరు డిగ్రీలు చేసి మధ్యలో మానేసినా, బీటెక్లు చేశారు ఈ మధ్యకాలంలో చాలామంది, బీటెక్లు చేసేసిన తర్వాత అన్ఎంప్లాయ్ ఉండడము, లేకపోతే డిగ్రీలో బీటెక్లో సబ్జెక్టులు మిస్ కావడము. సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కల్పించాలన్న సంకల్పంతో ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజీలో వాళ్ళకు కూడా అడ్మిషన్స్ ఇస్తూ, వాళ్ళకు కూడా జీవితానికి ఈ యొక్క హాస్పిటాలిటీ, టూరిజం రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలని, అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో ఉన్నటువంటి అవకాశాలను అంది ఇవ్వాలి, వాళ్ళకు ఒక మంచి జీవితానికి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ ఒక బాట కావాలి అన్న ఒక సంకల్పంతో, సో మీరు చదివింది ఏదైనా సరే, సో ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో కనుక అడ్మిషన్ తీసుకుంటే 100%గా ప్రతి తల్లిదండ్రులకి, విద్యార్థులకి నా నుంచి నేను చేస్తున్నటువంటి ప్రామిస్ అని కావచ్చు, లేకపోతే నా యొక్క బాధ్యత అని ఫీల్ అయ్యి నేను చెప్తున్నాను. ఈ కాలేజీలో చదివిన ఏ ఒక్క విద్యార్థి కూడా ఫ్యూచర్లో అన్ఎంప్లాయ్ ఉండడు. దానికి నేను 100% నేను గ్యారంటీ చేస్తున్నాను. ఎందుకంటే నాకున్నటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్తో వాళ్ళకి మంచి మంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు ఇప్పటివరకు వేలాది విద్యార్థులకు ఇచ్చాను. ఇక్కడ నుంచి నా కాలేజీ విద్యార్థులు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్నాను. కాబట్టి ఇన్ఫినిటీ కాలేజీలు చదవడం అంటే 100% ఉద్యోగం పొందినట్టే. సో ఈ యొక్క కొటేషన్తో ముందుకెళ్తున్నాము. అలాగే విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను అందిస్తున్నాము. సో దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తున్నాను. ఫ్యాకల్టీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి కూడా వివరిస్తారు. ముఖ్యంగా ఇన్ఫినిటీ కాలేజ్ గురించి చూసుకుంటే ఇప్పుడు మనం హైదరాబాద్ మెట్రో నగరాల గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ మెట్రో నగరాలకు కూడా ధీటుగా, ముఖ్యంగా మెట్రో నగరంలో ఉన్నటువంటి 70% కాలేజీల కంటే కూడా మనం ఇక్కడ అత్యాధునికమైనటువంటి సదుపాయాలతోని, ముఖ్యంగా మెషినరీస్తోని, హోటల్ మేనేజ్మెంట్ అనగానే 4 గోడల మధ్యలో కూర్చుండబెట్టి ఏదో చైర్స్ వేసేసి చెప్పేది కాదు. సో ఇది ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళని ప్రొఫెషనల్గా తయారు చేయాలి. ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు పొందాలంటే వాళ్ళ దగ్గర ఉండాల్సినటువంటి స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు,
ఆ స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటే మన దగ్గర ఉండాల్సిన ఫ్యాకల్టీ ఏంటి, ఆ ఫ్యాకల్టీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ 100% చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అలాగే ఈ యొక్క కాలేజీలో ముఖ్యంగా నాకున్నటువంటి 15 years ఎక్స్పీరియన్స్తో పాటు గతంలో నేను ఎవరైతే విద్యార్థుల్ని ప్రపంచ దేశాలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వాళ్ళు పంపించానో, సో వాళ్ళు తిరిగి వచ్చి 7 years 8 years ఎక్స్పీరియన్స్ తీసుకొని వచ్చి ఈరోజు నా కాలేజీలో వాళ్ళు ఫ్యాకల్టీగా కూడా చేస్తున్నారు. సో ఈ కాలేజీలో చదువుకున్న అనుకున్న ప్రతి విద్యార్థికి ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీతో ఇక్కడ మన కాలేజీలో మన శిక్షణ ఇవ్వబడుతుంది. ప్రాక్టికల్స్ ఉంటాయి, అలాగే థియరీ క్లాసెస్ ఉంటాయి, అలాగే వీళ్ళకి డే బై డే ఎవ్రీడే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ ఉంటాయి, పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి బెస్ట్ అవకాశాలు అందిపుచ్చుకోవాలనుకుంటే ముఖ్యంగా కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్. ఆ ఇంగ్లీష్ గురించి ఇక్కడ మనకు 365 days ఈ ఇంగ్లీష్ క్లాసెస్ మీద స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. సో ఇవన్నిటినీ ప్రతి విద్యార్థిని ఈ యొక్క నేర్పించడం, వాళ్ళని పర్ఫెక్ట్గా శిక్షణ ఇవ్వడము, దీని ద్వారా వాళ్ళకి ప్రాక్టికల్గా కూడా ఇన్వాల్వ్ చేయించడము, కిచెన్ ప్రాక్టికల్స్, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్. ఇప్పుడు మన కాలేజ్ మొత్తం మీరు 4 ఫ్లోర్లలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్సే కావచ్చు, ఏది చూసినా మీరు 5-star హోటల్లో ఉన్నానేమో నేను అన్న ఫీలింగ్తోని ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి అధ్యాపక బృందంతో ముఖ్యంగా ఇంటర్నేషనల్ జాబ్స్ 100% గ్యారంటీగా ఇస్తూ దేశంలో నాకు తెలిసి ఇది మొట్టమొదటి కాలేజ్ అనుకుంటాను నేను. ఎందుకంటే ఇప్పటివరకు చాలా దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల విద్యార్థులకు నేను ప్రపంచవ్యాప్తంగా ప్లేస్మెంట్స్ ఇచ్చాను నేను. సో అలాంటిది నా కాలేజ్ విద్యార్థులు ఈరోజు నా పిల్లలు నాకు ఫస్ట్ ప్రయారిటీ ఉంటారు. సో నా కాలేజీలో చదివిన విద్యార్థులకు వాళ్ళకంటే ఎక్కువ కూడా బెస్ట్ చేయాలి, వాళ్ళకు మంచి లైఫ్ ఇవ్వాలి, మంచి ఈ యొక్క కోర్స్ చేయడం వల్ల, నా కాలేజీలో చదవడం వల్ల వాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని కల్పించాలనే సంకల్పంతో నేను చేస్తున్నాను. కాబట్టి డెఫినెట్లీగా ఈ యొక్క కాలేజ్ అనేది ఇన్ఫినిటీ కాలేజ్ అనేది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. ఫ్యాషన్ డిజైనింగ్ ముఖ్యంగా మహిళలకి, ప్రపంచవ్యాప్తంగా మహిళలకి ఈరోజు టూరిజం మరియు హోటల్ రంగాల్లో, అలాగే ఈ ఫ్యాషన్ వస్త్ర ప్రపంచంలో ఎన్నో అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని నిజామాబాద్ నుంచే మనం అందిపించుకునే అవకాశాన్ని జిల్లా ప్రజలకు మనం కల్పిస్తున్నాం కాబట్టి విద్యార్థులకు. సో ఇది గమనించి ప్రతి విద్యార్థులు ముఖ్యంగా అమ్మాయిలు ఈ యొక్క కోర్సులో ఉన్నటువంటి డిమాండ్ను గుర్తుంచుకొని మీరు ఒక్క అడుగు ముందుకు వేసి ఇన్ఫినిటీ కాలేజ్ సందర్శించి ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ప్రాక్టికల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, ఇక్కడ డైరెక్టర్ ఎవరు, ఈ యొక్క కాలేజీలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు, స్కిల్ డెవలప్మెంట్. సో ఇవన్నీ మీరు చూసుకుంటే డెఫినెట్గా ఇక్కడికి వచ్చిన ఏ ఒక్క విద్యార్థి కూడా వెనకడుగు వేయరు. ఇది నా లైఫ్కి కావాల్సింది ఇదే కదా, ఈ కోర్సే కదా, నేను రెగ్యులర్ డిగ్రీలు చేసి అన్ఎంప్లాయ్గా ఉండాల్సిన అవసరం లేదు, ఇలాంటి కోర్సెస్ చేస్తే నా జీవితం 100% గ్యారంటీగా ఉంటుంది, ఇక్కడ గ్యారంటీ కల్పించబడుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి విద్యార్థి ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్ కనుక చెప్తే డెఫినెట్లీ ఇది వాళ్ళకు ఒక జీవితానికి ఒక గొప్ప ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తున్నాను. విలేజెస్లో ఉన్న వారందరూ కూడా టైలర్ దగ్గర నేర్చుకోవడం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మీ దగ్గర వస్తే వారికి ఏంటి అడ్వాంటేజ్ ఏంటి ఒకసారి? ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనింగ్ అనగానే టైలరింగ్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తల్లిదండ్రులకు ఒక పెద్ద గొప్ప అపోహ ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ అనే టైలర్ అనా లేకుంటే ఫ్యాషన్ షో అని అనుకుంటారు. అంటే మన ఈ ర్యాంప్ వాక్ ద్వారా వాళ్ళు మోడలింగ్ చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఫ్యాషన్ డిజైనింగ్. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే వీళ్ళు నథింగ్ బట్ డైరెక్టర్స్. ఒక మూవీ కనుక నిర్మిస్తే డైరెక్టర్ ఎలాగ స్క్రీన్ మీద కనబడాడో వీళ్ళు కూడా అలాగే. ఇప్పుడు మనం ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళిన తర్వాత కొన్ని వందలాది డ్రెస్సులు ఉంటాయి. ఆ డ్రెస్సులని తయారు చేసేది మన ఫ్యాషన్ డిజైనర్స్. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కాంప్లెక్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు తయారు చేసే డ్రెస్సుల్ని వాళ్ళ కాస్ట్యూమ్ డిజైనర్స్గా కావచ్చు, రేపు రిటైల్ ఇండస్ట్రీలో కావచ్చు, వీళ్ళకి ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఇవి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది డే బై డే ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా పుట్టిన ప్రతి మనిషికి వస్త్రాలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రపంచంలో వరకు ఫ్యాషన్ డిజైనర్లకు చాలా డిమాండ్ ఉంటుంది. సో ఈ డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఉన్నటువంటి అపోహం తొలగించి కనుక ఈ యొక్క కాలేజ్ కనుక మీరు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏ ఒక్క విద్యార్థి ముఖ్యంగా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అన్ఎంప్లాయ్గా ఉండరు, వాళ్ళు ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తూ ప్రపంచంలో ఉన్నటువంటి ద బెస్ట్ ఆపర్చునిటీస్ వీళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషన్ ద్వారా కల్పిస్తుంది. మీ దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలి అంటే చివరిగా మీరు ఇచ్చే సందేశమే? ఇక్కడ ముఖ్యంగా తల్లిదండ్రులు ఒకటి గమనించాలి. ముఖ్యంగా ఈ యొక్క ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు, హోటల్ రంగంలో ఉన్నటువంటి ఫస్ట్ అపోహలను తొలగించేసుకొని ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలు ఏంటి ఫస్ట్ దాన్ని చూడండి. చూసిన తర్వాత ఈ యొక్క కాలేజ్ విజిట్ చేస్తే ఇక్కడున్న కాలేజు మన ప్రపంచ స్థాయి కాలేజు. ఇక్కడ డెఫినెట్లీగా మెట్రో నగరాల కంటే ఎలాంటి తక్కువ లేకుండా దానికంటే ధీటుగా నీకు ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమే కావచ్చు, ప్రాక్టికల్ సిస్టమే కావచ్చు, ఇక్కడ ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, సో వాళ్ళని ఇంటర్నేషనల్ స్థాయికి తయారు చేయడమే ఈ యొక్క కాలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ యొక్క కాలేజీలో చదివినటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా అన్ఎంప్లాయ్ ఉండకూడదు. రేపు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉద్యోగాలు కల్పించాలన్నా మేము స్వతహాగా మేము దగ్గరుండి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులు గమనించాలి. ముఖ్యంగా మెట్రో సిటీస్కి వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడడం, హాస్టల్ ఫెసిలిటీస్ సరిగా ఉండకపోవచ్చు, లేదంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్గానే కావచ్చు. నవ్ డేస్ మనం చాలా మంది అమ్మాయిలు హైదరాబాద్ వెళ్ళాలంటే కొంచెం భయపడాల్సిన పరిస్థితి. బట్ సో ఈ యొక్క కోర్స్ మన నిజామాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని హంగులతో అన్ని రకాల కోర్సులతో ఇక్కడ ఉన్న ప్రారంభించినటువంటి ఒక కాలేజ్. సో ఫ్యాషన్ డిజైనింగ్లో 9th ఇయర్ అడ్మిషన్ సక్సెస్ఫుల్గా తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ ఈ సంవత్సరానికి కూడా అడ్మిషన్స్ ఫుల్ అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఈ సంవత్సరంలోనే సెకండ్ బ్యాచ్ కూడా అడ్మిషన్ తీసుకోవడం ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని తల్లిదండ్రులు ఒక్క అడుగు ముందుకు వేసి ఈ యొక్క కాలేజీని కనుక విజిట్ చేసి ఇక్కడ దర్శించి ఇక్కడ ఉన్నటువంటి కోర్సెస్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మీరు 100% హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజామాబాద్లో ఇలాంటి కాలేజీ ఉన్నందుకు చాలా మీరు గొప్పగా ఫీల్ అవుతారని ఎలాంటి సందేహం లేదు. సో ఈ యొక్క అవకాశాన్ని తల్లిదండ్రులు వేయించుకొని మీ విద్యార్థుల ముఖ్యంగా మీ పిల్లల విద్యార్థుల భవిష్యత్తుకు ఒక గొప్ప ప్రణాళికను తయారు చేసుకొని ఉంటే కనుక ఇన్ఫినిటీ కాలేజ్ డెఫినెట్గా మీకు ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి అవకాశాలతో పాటు మన దేశంలో ఉన్నటువంటి కూడా అవకాశాలు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీ మీ తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను ప్రామిస్ చేయగలుగుతాను, మీ విద్యార్థి జీవితానికి నేను గ్యారంటీగా ఉంటూ మీ యొక్క ఏ ఒక్క విద్యార్థి ఈ యొక్క ఇన్ఫినిటీ కాలేజ్ చదివినటువంటి ఏ ఒక్క విద్యార్థి కూడా అన్ఎంప్లాయ్ ఉండడు. వాళ్ళ లైఫ్కి నేను 100% గ్యారంటీగా ఉంటూ వాళ్ళకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలు అందిపుచ్చి వాళ్ళకు ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వడం నేను గ్యారంటీగా ప్రామిస్ చేస్తాను. మంచి కోర్సులను అందుబాటులో ఉంచినందుకు విద్యార్థుల తరపున వారి తల్లిదండ్రుల తరపున మా ఛానల్ తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇలా 100% జాబ్ గ్యారంటీతో అందుబాటులో ఉంచిన ఈ కోర్సులను మీరు కూడా చేరి మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వంశీతో ఫనీ భారతి, ఛానల్ నిజామాబాద్.